అందరికీ నమస్తే. అందరు మంచిగున్నారా? ఈశ్వరప్ప హోమ్ క్లినిక్ సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట. ఇక ముచ్చట్లు షురూ చేద్దాం. మన తెలంగాణలో ఉన్నది ఏ ప్రభుత్వం వల్ల? రేవంత్ ప్రభుత్వం అంటారా? కానీ దానికి ఇంకో పేరు ఏంటిదో ఎరికేరా? కూల్చుడు ప్రభుత్వం, రియల్ ఎస్టేట్ ప్రభుత్వం, భూములు జాగలు మింగే ప్రభుత్వం. రేవంత్ సార్ వారి పనితనం చూసి గిట్ల జనాలే అంటారు. సూతలేమా గరిబోళ్ళు ఇల్లు కానొస్తే చాలు బుల్డోజర్లతోని కూలగొట్టేస్తుండు కదా. ఇక ఇప్పుడు గుళ్ళ మీద పడ్డాడట కాదు, అగో మొన్న హైడ్రా అనుకుంటా హైదరాబాద్ బస్తీ జనాల ఇండ్ల మీదకి రేవంత్ సర్కారు బుల్డోజర్లను ఎట్లా పంపిందో చూశారు కదా. ఇక ఖమ్మంలా గరీబోర్ల ఇండ్లను కళ్ళ ముందు కూల్చేసింది. జనం కాళ్ళ మీద పడ్డా కనికరం చూయించలే. ఇక ఇప్పుడు గుళ్ళ మీద పడ్డ దిగ్గి సర్కారు హైదరాబాద్ కోకాపేటలో ఉన్న విశాఖ శారదాపీఠం గర్భగుడిని కూలగొట్టే ఉపాయం చేస్తాంది. రాజశ్యామల ఆలయాన్ని బాల్మిటికి ఖాళీ చేయిస్తుందట. ఏంది అసలు ఈ కూల్చుట్ల ఉన్న ఆనందం ఏందో అర్థమైతలేదు. అరే ఈ గుడి ఏమన్నదులా రేవంత్ సార్ను బళ్ళను గుళ్ళను గరీబోళ్ళ ఇండ్లను కూల్చుడే ప్రజాపాలన, గిదే ఇందిరమ్మ రాజ్యమా? విశాఖ శారదాపీఠం కోసం 2019 బీఆర్ఎస్ ప్రభుత్వం 2 ఎకరాల భూమి ఇచ్చింది. శారదాపీఠంలో సర్కార్కు 1,19,00,000 రూపాయలు కూడా కట్టింది. పర్మిషన్లు అన్ని వచ్చినాయి. గర్భగుడి పనులు కూడా నడుపుతాని. ఖాతామీగ రేవంత్ సార్కు ఏం కండ్లు మండినాయో ఏమైందో గాని శారదా పీఠానికి వచ్చిన భూమిని రద్దు చేసింది. గుళ్ళు గట్టుడు గిట్టుడు బంధు పెట్టాలి అని నోటీసులు ఉడుగు పంపింది. ఇక చెప్పు కథ. అరే గీ గుళ్ళు ఏమన్నాయోలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అంటే ప్రభుత్వం మారితే గుళ్ళను కూడా మార్చేస్తారట. ఇక గుడిని కూల్చే కుట్రేషన్ నడుస్తుందని ఎరకవుడుతోటే హరీష్ అన్న ఆడికి పోయిండు. రేవంత్ సర్కార్ను గట్టిగానే అరుచుకున్నాడు. అసలు ఈ కూల్చుడు ఎన్నుకున్న మతలబేందు బయట పెట్టిండు. హైదరాబాద్ లో కూడా శారదాపీఠాన్ని నిర్మించాలని చెప్పి ఆనాడు కేసీఆర్ గారు 2 ఎకరాల స్థలం ఇస్తే అద్భుతమైనటువంటి పీఠం ఇక్కడ నిర్మాణం అయిపోయింది. స్వామీజీ గారు కూడా ఇక్కడే నివసిస్తూ ఉన్నారు. దేవాలయ నిర్మాణం కూడా పూర్తయిపోయింది. ఇక్కడ ఒక గోశాల నిర్మాణము, నిత్య అన్నదాన కార్యక్రమము, అదేవిధంగా వేద పాఠశాల ఇవన్నీ ఇక్కడ నిర్మిస్తా ఉన్నారు. వేదం ఎక్కడుంటే అక్కడ మరి ఆ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. ఒక వేద పాఠశాల, ఒక గోశాల, అమ్మవారి ఆలయము, నిత్య అన్నదాన కార్యక్రమము ఇవన్నీ జరగడం రేవంత్ రెడ్డి గారు నీకు ఇష్టం లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు ఈ దేవాలయాన్ని కూల్చాలనుకుంటున్నావు, ఎందుకు ఈ మఠాన్ని కూల్చాలనుకుంటున్నావో నేను ఈరోజు అడుగుతా ఉన్నాం. అంటే కేసీఆర్ గారి ఆనవాళ్లు మారుస్తా అంటే కేసీఆర్ గారు కట్టిన గుళ్ళు కూలుస్తావు, కేసీఆర్ గారు హయాంలో నిర్మించిన మఠాలను కూడా కూల్చడమేనా నువ్వు ఆనవాళ్లు మార్చడం అంటే? నువ్వు ఏం చేయదలుచుకున్నావు? మఠాలు కూల్చేస్తావు, ఆలయాలు కూల్చేస్తావు, ఇక ఇవి కూల్చడమేనా నీ పాలన? కాదులా ఈ రేవంత్ సర్కార్ వచ్చి దగ్గర 2.5 ఏళ్ళు అవుతుంది. ఈ 2.5 ఏళ్లలా రాష్ట్రంలో ఒక్క ఇటుకనన్నా వేర్చిరా, ఒక్క ఇల్లన్నా కట్టిరా? కట్టుడు పక్కకు పెట్టు, ఈ కూల్చుడు కార్యం ముంగడ పెట్టుకున్నాడేంది? మొన్నటి దాకేమో ఇండ్లను పోతాం పెట్టిరు, ఇక ఇప్పుడు గుళ్ళ మీద పడ్డరు. అసలు ఇదేం పాలన? గిట్ల కూల్చమానేనా ఓట్లేసింది? గిదేనా తెత్తనన్న మార్పని గరమైతురు పబ్లిక్. అప్పుడప్పుడు అనిపిస్తుంది మన కళ్ళు మనల్నే మోసం చేస్తే ఏంది అని. కళ్ళ ముందు నిజం కనబడుతున్నా పక్క పొంటున్నోళ్ళు అది నిజం కాదు అని అంటే అవును అది నిజం కాదు అబద్ధమేమో అని అనుకుంటాం కావచ్చు. అర్థం కాలేదా నేనేం చెప్తున్నాను? బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచి షేయి పార్టీలకు పోయిన ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతున్నా. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోనే ఉన్నారని స్పీకర్ సార్ తేల్చేసిండు కదా. ఇక స్పీకర్ సార్ చెప్పిండంటే గదే ఫైరల్ అన్నట్టు. ఇక ఇప్పుడు కడియం శ్రీహరి సారు అంతొచ్చింది. మరి సార్ ఏ పార్టీలో ఉన్నాడో, విచారణ ఎట్లా నడిచిందో ఆరుసుకుందని రాది. పార్టీ మారిన ఎమ్మెల్యేల పదవి సంగతేందో మార్చి 2వ వారం కల్లా తేల్చారని సుప్రీంకోర్టు చెప్పే కదా. ఇక దానికి తగ్గట్టే మన స్పీకర్ సారు ఎమ్మెల్యేలను పిలిపించుకొని విచారణలు చేస్తున్నాడు. ఇప్పటికీ 8 మంది ఎమ్మెల్యేలు అసలు పార్టీ మారలే, వాళ్ళందరూ బీఆర్ఎస్ లోనే ఉన్నారని తేల్చేసిండు. మరి వాళ్ళు కప్పుకున్న కాంగ్రెస్ కండు వాళ్ళ సంగతి ఏంటంటే
మనకు తెలియదు. ఇక 8 మంది స్పీకర్ సార్ తేల్చేసిండు కాబట్టి కడియం శ్రీహరి అన్నను దానం నాగేందర్ సారు బాకీ పడ్డాడు. కడియం శ్రీహరి సార్ కూడా శనివారం నాడు విచారణ అయింది. లాయర్లు పార్టీ మారినట్టు ఆధారాలు అవి పట్టుకొచ్చి స్పీకర్ సార్ ముంగట కడియం సార్ను ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో తిరిగిన ఫోటోలన్నీ కడియం కావ్య ఎంపీగా పోటీ చేస్తున్నప్పుడు కాంగ్రెస్ తరపున ప్రచారంలో ఉన్నట్టు ఆధారాలు ఇవన్నీ స్పీకర్ సార్ ముంగట పెట్టిరు లాయర్లు. ఇక వీటి సంగతి ఏందని అడిగితే కడియం శ్రీహరి సారు ఏమన్నాడు ఎరికైనా, అదంతా ఉత్తుతుదే, అన్ని డూప్లికేట్ ఫోటోలు ఏఐలా తయారు చేసిరని చెప్పుకొచ్చిందట. ఇంకేంది అటు పోయి ఇటు పోయి లాస్ట్కు ఏఐ మీద నూకి పడేసే ఇట్లనే అంటున్నోలా. ఇక దానం నాగేందర్ సార్ అయితే విచారణకే పోతే కథ అలాగే ఉండే కావచ్చు. ఎందుకంటే దానం సారు ఇదివరకు 2-3 మాటల బయట ఒప్పుకున్నాడు కదా, అవును నేను కాంగ్రెస్ లోనే ఉన్నా అని. ఇక సారే ఒప్పుకున్నాడు కాబట్టి ఎమ్మెల్యే పదవి బాజాప్తు పోతుందని అనుకున్నారు. కానీ సారు మాత్రం విచారణకు ఇంకేమున్నది, ఈ విచారణ మళ్ళా వాయిదా పడ్డది, ఇంకొనొద్దులు గడిచిపోతాయి అన్నట్టు. కడియం శ్రీహరి గారు బయటనేమో నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పనిచేస్తాను, నా నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేస్తాను, దేవాదుల ప్రాజెక్ట్ కోసం పనిచేస్తాను అని చెప్పి బయట మాట్లాడతాడు. కానీ లోపల మాత్రం ఎక్కడ పోలేదు. బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా ఇవన్నీ కూడా, ఈ ఫోటోలు ఈ వీడియోలన్నీ కూడా ఏఐ ద్వారా జనరేట్ చేసి ప్రచారం చేస్తూ ఉన్నారని చెప్పి మరి సమానం చూస్తూ ఉంటే మరి కడియం శ్రీహరి లాంటి నాయకుడు దిగజాడు రాజకీయాలు కూడా చేసే అవసరం ఆయనకు ఉందా అని చెప్పేసి అనుమానం కలుగుతూ ఉన్నది. అయితే ఈడ జనం ఏమనుకుంటురో కూడా మీకు చెప్పాలి. ఇదివరకే 8 మంది ఎమ్మెల్యేలు షేయి పార్టీలనే ఉన్నారని స్పీకర్ సారు తీర్పు చెప్పినాక జనాలు మస్తు పరేషాన్ అయిపోయారోళ్ళ పోషిని వాళ్ళందరూ రేవంత్ సార్ను కలిసి కండువాలు కప్పుకున్నారు, పార్టీ ప్రచారాలలో పాల్గొంచుకున్నారు, షేయి పార్టీ కార్యకర్తలను కూసోబెట్టుకొని ప్రెస్ మీట్లు పెట్టిరు. అయినా గాని వాళ్ళు బీఆర్ఎస్లోనే ఉన్నారని స్పీకర్ సార్ నుంచి తీర్పు వచ్చుడేందో అని అందరికీ కరెంటు షాట్ కొట్టినట్టు అయింది. ఇక ఇప్పుడేమో కడియం సారు ఏఐ వీడియోలు ఫోటోలు అంటుంటే డబుల్ కరెంటు షాట్ కొడుతుందంట. ఒక్కొక్కల కాదు, కండ్ల ముందే వాళ్ళు పార్టీ మారిరని కానొస్తుంటే ఇంకా విచారణలు ఎందుకు కావచ్చు. అసలు ఈ లంచాలు అనేటివి పోవు కావచ్చు అనిపిస్తున్నదిలా. అరే దినం లంచాలు తీసుకోగా ఎంతో మంది ఆఫీసర్లు దొరుకుతూనే ఉన్నారు కదా, అయినా కానీ భయం ఉంటలేదు ఎవ్వరికి కూడా. దొరికేటోళ్ళు దొరుకుతూనే ఉన్నారు, తీసుకునేటోళ్ళు తీసుకుంటూనే ఉన్నారు, ఇచ్చేటోళ్ళు ఇస్తూనే ఉన్నారు. మళ్ళా లేటెస్ట్ లంచగొండులను దర్శనం చేసుకొని మీరు. ఇప్పుడు మనం మేడ్చల్ జిల్లా కీసర్ పోలీస్ టౌన్ కాడ ఉన్నాం, లోపలికి పోదాం రాది. మంచిగా బొట్టు పెట్టుకొని రాముడు మంచి బాలు లెక్క ఎంత అమాయకంగా కూర్చున్నాడో చూడు. ఈయనే హోంగార్డు, పేరు నాగేషు. హోంగార్డ్ అనే గాని సారు లంచాలు తీసుకున్నట్ల తోపట. అయితే ఏదో పోస్ట్ మార్టం రిపోర్టు ఇయ్యాలంటే 2 లక్షలు చదివియాలని డిమాండ్ చేసిండట. లాస్ట్కు 40,000కు బేరం కుదిరింది. ఈ పైసలు తీసుకుంటుంటే ఏసీబీ వాళ్ళు వచ్చి దొరకబట్టిండు. పక్క పొంటి ఈయన సాయితగాడు కావచ్చు, చూసినవా హోంగార్డు ఒక్క రిపోర్ట్ ఇవ్వడానికి 2 లక్షలు డిమాండ్ చేసిందంటే ఇక చూడు వీళ్ళ పనితనం ఎట్లున్నదో. కాదుల్లా అసలు ఈ లంచాలేంది, ఇట్లా జనం కాడ లంచాలు తీసుకునే తాందుకేనా కొలువులు చేసేది? జీతాలు రాని రాబట్టే మళ్ళా గీదేం రోగం. అసలు ఈ లంచగొండలు ఎట్లా మారాలనో అర్థమే అయితలేదు. దినం ఏసీ పోలు అతనే ఉన్నారు, దొరకబడుతూనే ఉన్నారు. అయినా ఒక్కలంటే ఒక్కలు కూడా భయం అనేదే ఉంటలేదోల్లా. ఇదివరకు దొరికిన వాళ్ళు కూడా మళ్ళా లంచాలు తీసుకుంటారు. మరి వీళ్ళకు భయం రావాలంటే ఏం చేయాలి? ఒక్కసారి లంచం తీసుకోగా దొరికితే అసలు కొలువే లేకుండా చేస్తే అప్పుడన్నా భయం వస్తుంది కావచ్చు. ఇట్లా మంది దగ్గర పైసలు తీసుకున్నాడు కదా. అసలు చాలా మందికి దేవుడు అంటే భక్తి సంగతి పక్కన పెట్టుర్రి, భయం కూడా లేకుండా అవుతుందోలా. అరే ఇండ్లల్లో దొంగతనం చేసిరంటే ఏమో అనుకోవచ్చు, సరే దొంగలు ఉన్నప్పుడు ఇండ్లల్లో పడతారు కదా అని అనుకుంటాం. కానీ ఈ దొంగలు దేవుళ్ళను కూడా ఇడిచిపెడతలేరు, వాళ్ళను కూడా ముంచుతురు, దేవుళ్ళను దోపిడీ చేస్తురు. ఈ దొంగ శేఖలు చూడురు మీరే. అయితే ఇప్పుడు మనం సాయిబాబా గుడి కాడ ఉన్నాముల్లా. ఇది ఆంధ్రాలో ఉన్న అనంతపురం జిల్లాలో ఉన్నది. గుడికి ఎవరైనా ఎందుకు వస్తారు? దేవునికి దండం పెట్టి కొబ్బరికాయ కొట్టి ఊదబాస్తీలు ముట్టించి పూజలు అవి చేసేదానికే కదా. గిట్లనే ఒకడు వచ్చిండు. ఇక ఈయన రాకడ చూసి విగ్రహం చుట్టూ తిరిగిండు. ఇక ఈయన భక్తిని చూసి ఎంత పెద్ద భక్తుడు అని అందరు అనుకున్నారు. కానీ వీని కాండ్లు దేవుని శటకోపం మీద పడ్డాయి.
అగ చూడు వీని పర్ఫార్మెన్సు. అబ్బురా బిడ్డ చూసినావా, దేవుణ్ణి మొక్కి మరి అదే దేవుణ్ణి నిలువు దోపిడీ చేసిండోలా శటగోపం తీసుకొని బ్యాగులు వేసుకొని వేయండు. దేవుడా ఏమనుకోకు, నిన్నే దోసుకుంటున్నా, నా మీద కోపం పెట్టుకోకని మొక్కి మరి చోరీ చేసిండు ఈ దొంగోడు. ఇక వీళ్ళు ఏం చేయాలోలా గిట్ల మోపేరేందోలా దొంగలు, అసలు దేవుళ్ళను కూడా ఇడిచిపెడతలేరేంది వీరి చేతులకు జట్టలు గుట్ట. ఇప్పుడు మళ్ళా మన విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లి ముచ్చట్ని చెప్పుకుందాం. అయ్యో 2-3 వద్దుల సంది చెప్తూనే ఉన్నారు కదా, ఇవాళ మళ్ళీ ఎందుకు అనేరు మరి. అది ఉత్తపచ్చి పెళ్ళ రోజుకు కొత్త ముచ్చట బయట పెడతాంది. ఈ లగ్గం రికార్డు బ్రేకులు కూడా చేస్తాంది. అందుకే దేశమంతా మాట్లాడుకుంటాంది. మనం కూడా జరిసేపు మాట్లాడుకుందాం. అసలు నిజంగా కొండన్న అంటే కొండన్ననే పోరి. పెళ్లి కూడా అందరు మాట్లాడుకునేటట్టు చేసుకున్నాడు పో. ట్రెండ్ ఫాలో అవడు కాదు, పెయ్యిరిండా బంగారం వేసుకొని ట్రెండ్ సెట్ చేసిండు. ఈ పెళ్లి ఫోటోలు బయటికి వచ్చిన కాంచెల్లి ఈ పెళ్లి పిల్లగాడు కిలోల కొద్ది వేసుకున్న బంగారం గురించే మాట్లాడుకున్నారు అందరూ. ఇక మన విజయ్ దేవరకొండనైతే రాజు లెక్కనే తయారైండు పెళ్లికి. పెద్ద పెద్ద మెడహారాలు, చేతి కడియాలు, కాలు కడియాలు, ఇట్లా పెయ్యిరిండా బంగారం వేసుకొని పెళ్లి చేసుకున్నాడు. ఇక రష్మికనైతే 11 రకాల నగలేసుకున్నదల్లా. హారాలు, జుంకాలు, జడవిల్లలు, పాపిడి బిల్లలు, మొక్కుపుడుక, గాజులు, వడ్డానం, పట్టీలు, గిట్టీలు, అసలు అతిలోక సుందర్ లెక్కనే కానొచ్చింది పో అందరికి. ఇక వీళ్ళు వేసుకున్న నగలని ఇట్లా తయారు చేసేందుకు 10 నెలలు పట్టిందట. పెద్ద ప్లానింగే. ఇక వీళ్ళ నగల ముచ్చట గట్లుంచితే ఇక సోషల్ మీడియాలో కూడా 2-3 వద్దుల సంది వీళ్ళ ఫోటోలే గిర్ర ఇరుక్కుంటా దుమ్ము రేపుతున్నాయి కదా. ఇక ఈయననే నా పెనిమిటి అని రష్మిక పెట్టిన ఫోటోకు 2 రోజులలోనే దగ్గర 2.5 కోట్ల మంది లైకులు చేసిర్రట. ఖాళీ ఇన్స్టాగ్రాములనే 2.5 కోట్లు. ఇక ఫేస్బుక్, ట్విట్టర్, స్నాప్చాట్, గీప్చాట్, గీ కథ వేరే, ఈ లెక్కలు వేరే. ఇక భారతదేశం మొత్తంలో ఇట్లా 2 వద్దులలో 2.5 కోట్ల లైకులు వచ్చిన ఏకైక ఫోటో ఇదే నటన వల్ల. అంటే ఈ జంటను చూసి గంత మంది మురిసి ముప్పందమయ్యారు అన్నట్టు. ఈ రికార్డు ఇదివరకున్న కోహ్లీ రికార్డును కూడా దుడిచిపడేసింది. ప్రపంచ కప్పు గెలిచినప్పుడు కోహ్లీ పెట్టిన ఫోటోకు 2,30,00,000 లైకులు వచ్చినాయి. అప్పుడు రష్మిక అక్కకు 2.5 కోట్లు. అంటే కోహ్లీని దాటిపోయింది రష్మిక సోషల్ మీడియాలో అన్నట్టు. 4వ తారీఖు నాడు హైదరాబాద్లో వీళ్ళ మరువేన్లు ఉంటుంది. ఇక అప్పుడు రాజకీయ లీడర్లు, సినిమాలోళ్ళు, పెద్ద వ్యాపారాలు చేసేటోళ్ళు, అభిమానులు వచ్చి కొత్త జంటకు దీవెనార్తలు ఇస్తారన్నట్టు. మొత్తానికి కొండన్న ఏం చేసినా కేక్ అనే అంటారు కదా. ఇక లగ్గం కూడా కేక్ కొట్టించిండు పో అని అంటారు ఈయన ఫ్యాన్స్. అది అన్నట్టు ముచ్చట. చూసిరు కదా, ఇది వాటి ముచ్చట్లు. మళ్ళీ వచ్చే పారి మంచి ముచ్చట్లను పట్టుకొని వస్తా ఉంటా మరి.